భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆయన అన్నది ఏమిటంటే, టెస్ట్ మ్యాచ్లో కెప్టెన్సీ అంత కష్టం కాదు. 2 ఫీల్డర్లను ఇక్కడక్కడ మార్చితే చాలు. అయితే ఇటీవలి టెస్ట్ మ్యాచ్లో భారత్ 470కి పైగా స్కోరు చేసినప్పటికీ ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. ఇది ఎందుకు జరిగింది? జడేజా వ్యాఖ్యలకు విరుద్ధంగా టెస్ట్ కెప్టెన్సీ నిజంగా అంత ఈజీ అయితే ఇంతటి భారీ స్కోర్ చేసిన టీం ఓడిపోయిందా? ఈ ఓటమికి కారణాలు నిర్ణయాల్లో జాప్యం, బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్ సెటప్లలో సరైన టైమింగ్లో నిర్ణయాలు తీసుకోలేకపోవడం, పాసివ్ ఫీల్డింగ్, ఇంగ్లాండ్ తరహా అగ్రెసివ్ ఆటతీరును అడ్డుకునేలా ఫీల్డింగ్ అమరికలు లేకపోవడం, బౌలర్లను సమర్థవంతంగా వాడకపోవడం, ఒకే బౌలర్పై ఎక్కువ ఆధారపడటం వల్ల ప్రత్యర్థి ప్లాన్ను బ్రేక్ చేయలేకపోవడం. క్రికెట్ అనేది సులభం కాదు. జడేజా చెప్పినట్లు కెప్టెన్సీ 2 ఫీల్డర్లు మార్చడమే కాదు, మ్యాచ్ను చదవగలగడం, బౌలర్లను, ఫీల్డర్లను సరైన సమయానికి ఉపయోగించుకోవడం ఒక కసిన పనితనం. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో క్యాలిక్యులేటెడ్ అప్రోచ్ అవసరం. ఈ సందర్భంలో భారత్ ఓటమి, జడేజా కామెంట్ రెండూ కలిపి క్రికెట్ అభిమానుల్లో ఆశ్చర్యాన్ని కలిగించాయి. జడేజా వ్యాఖ్యలపై అభిమానులు, విశ్లేషకులు 2 రకాలుగా స్పందిస్తున్నారు. ఒకవైపు అతని ఆటతీరు గొప్పదే అయినా కెప్టెన్సీపై ఇలా తేలిగ్గా మాట్లాడటమా అని ప్రశ్నిస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? టెస్ట్ కెప్టెన్సీ నిజంగా అంత ఈజీనా? మీరు కూడా కామెంట్ చేసి తెలియజేయండి.